దేశం దాదాపుగా 30 సంవత్సరాలు వెనకాల పడిపోయింది ఈ బీజేపీ వచ్చిన దగ్గర నుంచి. దానికి తోడు ఇప్పుడు మనుషులు బతకాలంటే కనీస అవసరాలుగా సిలిండర్ ఒకటి, గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులు అనేవి చాలా మినిమల్ అండి. ఇప్పుడు దేశంలో ఈ ప్రపంచం మొత్తానికి కూడా గ్యాస్ అనేది ఇంధనం అనేది మెయిన్ కదా. మనిషి నడవాలన్నా, బండి నడవాలన్నా ఒక మెకానిజం ఉండాలి. దానికి పెట్రోల్ కావాలి, ఇంట్లో అయితే గ్యాస్ కావాలి, సిలిండర్ కావాలి. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుని ఉంటే, భార్య ఉండుంటే ఆ వంటగదిలో ఏ బాధలు పడుతున్నారు అనేది ఆయన తెలుస్తుంది. చదువు లేదు, ఏం తెలుస్తుంది అండి? చదువుకుంటే ఈ విషయాలు తెలిసేవి. సరే, ఎవరికన్నా చదువు వస్తుందా, దీని గురించి ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా అంటే పెట్రోల్ ఎట్లా వస్తుందో కూడా వీళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఈరోజు ఈ భారతదేశంలో పీఎంగా ఉన్నారు, దాని తర్వాత మినిస్ట్రీలో ఉన్నారు. వీళ్ళు ఎవరిని చదువు రాదు. ఆడవాళ్ళ పైన ఆగాయితాలు చేయడానికి నెంబర్ 1. మేము మొన్న ఒక పోస్ట్ వేసినామండి. ఇవి కూడా సరిపోవట్లేవు. ఆ అమ్మాయిల పైన మానభంగాలు చేసిన వాళ్ళ ఫోటో వేద్దామంటే అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు వేటిపైన మాట్లాడతారండి? ఇప్పుడు ప్రజలు కూడా వీటిపైన మాట్లాడడానికి కూడా టైం లేని పరిస్థితి ఉన్నారు. ఈ రోజు పని దొరికితే మాకు నైట్ తినడానికి తిండి ఉంటుంది, రేపు మళ్ళీ వేరే పని చేసుకుందామని అంటే ఇటువంటి వాటిపైన మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రాజకీయ నాయకులు వాళ్ళ పరిస్థితులకు నెట్టివేయబడ్డారు.